బిగ్ బాస్ సీజన్ 6 ఇయానా సుల్తానా ప్రస్తుతం మనతోటి ఈరోజు ద డెక్కన్ ఫ్లీ మార్కెట్ ఓపెనింగ్కి వచ్చింది. ఆమెను అడిగి ఆమె మనసులోని మాటలు, ఆమె అభిరుచులు, అభిప్రాయాలు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను మేడం. మీ స్మైల్ చాలా బాగుంది. చూసిన కాడికి వెళ్ళి అసలు మర్చిపోలేకపోతే ప్రాక్టీస్ చేస్తారా నవ్వేమన్నా? లేదండి, నేను చిన్నప్పటి నుంచి స్మైల్ చేస్తూనే ఉన్నా. మా డాడీ నాకు నేర్పింది ఒకటి. మా డాడీ ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటారు తన జీవితాంతం, తను చనిపోయే వరకు. సో ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ఎప్పుడు అవతల వాళ్ళని స్మైల్తో పలకరించేవారు. అదే అలవాటు నాకు కూడా వచ్చింది. ఎస్ అండి. గ్లామర్గా ఉంది, ఫేస్ గ్లామర్గా ఉంటుంది. బిగ్ బాస్కి ఎలా అవకాశం వచ్చింది మీకు? బిగ్ బాస్కి అవకాశం అంటే ఆబ్వియస్లీ ఆర్జీవీ వీడియో ద్వారా ఫేమస్ అయ్యాను. అప్పుడు నేను కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో కూడా కొంచెం నాకు ఫాలోవింగ్ అవి ఉండే. అలా బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నేను. గాడ్స్ గ్రేస్ అంతే. అదే ఆర్జీవీతో చేసినప్పుడు మిశ్రమ స్పందన అనిపించింది కదా చాలా వరకు. ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్ చెప్పడం కూడా అసలు ఎలా ట్రీట్ చేసేది దాన్ని? యాక్చువల్లీ నాకు చాలా నెగిటివ్ ఫేమే వచ్చింది. నాకు ఫ్యామిలీ రిలేటివ్స్ పరంగా కూడా చాలా నెగిటివ్గానే మాట్లాడారు. లైక్ ఆడియన్స్ అందరూ కూడా నెగిటివ్గానే మాట్లాడారు. ఆ వీడియో కావాలని ఎవరు వైరల్ చేశారు లైక్ అవంతా నాకు తెలియదు. కానీ అది నార్మల్గా నా బర్త్డే రోజు జస్ట్ ఆర్జీవీ ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు కేక్ కోసారు. కేక్ కోసిన తర్వాత ఆర్జీవీ సాంగ్స్ పెట్టి నార్మల్గా డాన్స్ చేస్తూ ఉంటే ఆ డాన్స్ కొంచెం ఆర్జీవీ గారి గురించి తెలిసిందే కదా. సో కొంచెం ఆ రోజు అలా ఆ డాన్స్ వల్ల ఫేమస్ అయిపోయాను నేను, అంతే. అసలు ఆర్జీవీ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు వచ్చాయి, సాధారణంగా కలవరు కదా. నేను అయ్యో ఎందుకు అంటే అవకాశం రాలేదండి. నేను ఆర్జీవీ గారి మూవీలో ఒక దాంట్లో నేను యాక్టింగ్ చేశాను అనమాట. అప్పుడు స్పార్క్ ఓటీటీ ఉండే కదా. సో ఆ ఓటీటీకి నేను చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు ప్రాజెక్ట్స్ అవి. దాని ద్వారా నాకు ఆర్జీవీ వాళ్ళ టీమ్ అక్కడ ఉండే వాళ్ళందరూ లైక్ పరిచయం నాకు. సో వాళ్ళందరి ద్వారా అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం. నార్మల్ పార్టీస్కి కానీ, ఏదైనా మీటింగ్స్కి కానీ, లేకపోతే ప్రీమియర్స్కి కానీ అలా వెళ్తూ ఉన్నాను. అలా ఒకరోజు ఒక పార్టీ జరుగుతుంది. ఆ జరుగుతున్న టైంలో నా బర్త్డే అని నేను నార్మల్గా బర్త్డే అని మంచిగా రెడీ అయ్యి వెళ్తాం కదా, అలా వెళ్ళాను. మంచిగా డ్రెస్ వేసుకుని వెళ్ళానండి. ఆబ్వియస్లీ బర్త్డే అంటే స్పెషల్గానే ఉంటుంది కాబట్టి ఒక స్పెషల్ డ్రెస్ వేసుకున్నాను. ఆర్జీబీ తోటి మాట్లాడాలన్నా లేదన్నా చాలా కామెడీగా గాను కొంచెం సీరియస్ కూడా మాట్లాడతారని తెలుసు కదా. మీకు ఏది ఇష్టం అంటే దాదాపు నాకు సెక్స్ అనే ఇష్టం అని అంటాడు. అలాంటి వ్యక్తితో మాట్లాడిపోయి అనిపించింది. ఆర్జీవీ గారు చాలా 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 మంచి వ్యక్తి అండి. మీరు అందరికీ జనాలకి మీడియా ద్వారా ఆయన తెలిసిన వ్యక్తి ఆయన అయితే కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన మనసు నుంచి చాలా చిన్న పిల్లవాడు. లైక్ సార్ అమేజింగ్ పర్సన్. ఆర్జీవీ సార్ అనే అమేజింగ్ పర్సన్. ఆయనలాగా ఎవరు ఉండరు. హీస్ టూ బోల్డ్ యాక్చువల్లీ. మనసులో ఏముందో అది చెప్పేస్తారు వితౌట్ ఎనీ డౌట్తో. కొంతమంది ఇప్పుడు మన నిజమైన లైఫ్లో ఎవరైనా బతికేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చూసి మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళు చేసేది యాక్టింగే నిజమైన లైఫ్లో. ఎందుకంటే అవతల వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి క్షణం నీకు నచ్చింది నువ్వు చెయ్యవు ఎప్పుడు. కానీ ఆయన అలా కాదు. ఆయనకు నచ్చింది ఆయన చేస్తాడు. ఆయన లైఫ్ ఎలా బతకాలనుకుంటారో అలానే బతుకుతారు ఆయన. హీఈస్ వండర్ఫుల్ మ్యాన్. ఏం చూస్తారంటే ఫోన్ చూస్తాడు అంటారు కదా, మరి అది అందరూ అట్లా అనుకుంటారంట మనసులో? ఎవరు ఏమనుకుంటూ ఉంటారంట? ఇప్పుడు ఆయన ఏం చెప్పేది క్వశ్చన్ అంటే మీరు ఏం చూస్తారు ఎక్కువ అంటే నేను ఫోన్ చూస్తానని చెప్పాడు కదా. ఫోన్ కాదు ఫోన్. యా ఆయన ఓకే, అందరి మనసులో అది ఉండదు, అందరూ అది చూడకుండొచ్చు కదా అంటున్నాను నేను. మీరేమంటారు ఆయన మనసులో ఏది ఉందని? ఆయన అలాంటివి ఇష్టపడతాడేమో నేను. ఇన్ జనరల్గా జస్ట్ నార్మల్గా అనుకోండి. నిజాలు మాట్లాడరు ఎవరు, కానీ నిజం మాట్లాడితే చాలామంది చూస్తారు. మీరేం చూస్తారు? నిజం చెప్పండి. నేను నా ఫోన్ చూస్తానండి ఎప్పుడు. వాడు ఉంటాను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్, దాని తర్వాత ఇంకేముంది యూట్యూబ్, తర్వాత నెట్ఫ్లిక్స్, మూవీస్, అమెజాన్ ప్రైమ్, అమెజాన్లో సిరీస్లో ఏం చూస్తారు? అమెజాన్ సిరీస్లో ఎక్కువ ఏం చూస్తారు? అమెజాన్, నెట్ఫ్లిక్స్ అయినా, డిజ్నీ అయినా ఏదైనా ఎక్కువ నేను చూసేది అయితే కార్టూన్ మూవీస్ చూస్తాను. ఐ లవ్ కార్టూన్ మూవీస్ అనమాట. నాకు చాలా ఇష్టం. అండ్ ఏదైనా అడ్వెంచర్గా మార్వెల్ మూవీస్ ఉంటాయి కదా, అలాంటివి ఇష్టం. సూపర్ ఉమెన్ ఇలాంటి మూవీస్, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అన్నీ నాకు ఇష్టం. రానా నాయుడు లేదా తమన్నా నటించినటువంటి సిరీస్ ఉన్నాయి, చూసారు అవి? తమన్నా ఏ సిరీస్ అండి? తమన్నా చూసారు ఒక సిరీస్, మీరు చూడనట్టు తెలియదు కానీ. లేదండి. రానా నాయుడు చూసారా? రానా నాయుడు నేను ఒక ఎపిసోడ్ చూసినట్టున్నానండి. నా అభిప్రాయమా ఇప్పుడు అన్నీ చెప్పండి. మీరు అంటారు కదా అందరూ ఆర్జీవీ లాగా ఉండరంట, మీరు ఉంటారు అలాగే? నేను అంటే ఆబ్వియస్లీ ఉండరండి. ఆయనలాగైతే నేను ఉండడం చాలా కష్టం. ఉండలేను. ఆబ్వియస్లీ ఎవరు ఉండలేరు. ఆయన ఒక్కడే, ఇంకా ఆయన యూనిక్ పీస్ అనమాట. మీ సినిమా
ఎవరు జగత్ చిత్రం, తర్వాత బుజ్జిలారా, నవరత్నాలు, ఇదం జగత్ ఏదో చెప్పారు, ఏవం జగత్ చేశాను. దాని తర్వాత బుజ్జి లారాలో ఒక క్యారెక్టర్ చేశాను నెగిటివ్. దాని తర్వాత ఇంకా చాలా మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి అవంతా వదిలేద్దాం. నటరత్నాలు అని అది దాంట్లో లీడ్గా చేశాను. యద్భావం తద్భవతి. తర్వాత ఇప్పుడు మధుశాల జరుగుతుంది. మధుశాల ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. వాళ్ళు అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అది ఈటీవీ వాళ్ళది ప్రొడక్షన్ అనమాట. ఈటీవీ విన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ థియేటర్స్ అంటున్నారు, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా వేరే మూవీస్ చేస్తున్నాను, అవి వాటి గురించి ఇంకా నేను ఇప్పుడు చెప్పరు కదా. ఓకే, సినిమా రంగంలోకి రావాలంటే డ్రెస్ కొలమానంగా తీసుకుంటారు కొంతమంది హాట్గా ఉంటారు, కొంతమంది మామూలుగా ఉంటారు. ఈ రెండింటిలో మీరు ఏ కంపోజ్ చేసుకుంటారు? ఇప్పుడు హాట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు నాకు మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టం కాబట్టి నేను మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటాను. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందికి ట్రెడిషనలే ఎక్కువ ఇష్టం, కొంతమంది శారీసే ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది చుడిదార్సే ఎక్కువ వేసుకోవచ్చు, కొంతమంది మోడర్న్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను కూడా ఎక్కువ మోడర్న్ డ్రెస్లే వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు ఐ లవ్ శారీస్, నాకు ఎందుకు శారీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నేను శారీస్ ఎక్కువ వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అది శారీస్ అనగానే ట్రెడిషనల్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నేను ట్రెడిషనల్ అయిపోయాను, ముందు నేను మోడర్న్గా ఉండేదాన్ని కాదు. అభిప్రాయాలు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వాళ్ళు ఆలోచించే విధానం బట్టి వాళ్ళు అప్పుడు అలాంటి బట్టలు వేసుకుంటారు. మైనారిటీ నుంచి వచ్చారు కదా మీరు, సో ఎలా ఉండే మరి? అంటే ఎక్కువ కూడా ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఇబ్బందులు కూడా అవుతారు కదా, ఎలా వచ్చారు మీరు? ఏమనిపించింది ఫస్ట్? అంటే మైనారిటీ అంటే ముస్లిం అంటున్నారా? ఆబ్వియస్లీ ముస్లిమ్స్లో నుంచి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చాలామంది బాలీవుడ్లో అయితే ఎక్కువ ఉన్నారు, తెలుగులో అయితే తక్కువ ఉన్నారు ఆబ్వియస్లీ. సో రావడం కష్టమే ఆబ్వియస్లీ. ముస్లిం ఫ్యామిలీ పర్దా, బుర్కా ఇవంతా లైక్ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. బయటకే వెళ్ళకూడదు అనే సిచ్యువేషన్ నుంచి ఆన్ స్క్రీన్ మీద కనిపించేదాకా రావడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ నాకుండే ప్యాషన్, నాకుండే పిచ్చి, నేను వెళ్ళాలి అనుకున్నా నాకుండే డ్రీమ్స్ వల్ల నేను అన్నిటినీ తట్టుకొని అందరినీ ఎదురించి నేను రాగలిగాను. ఇంకా ముందుకు కూడా వెళ్తాను. ఏ ఫీల్డ్లోకైనా వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్, డాక్టర్ కావచ్చు, కానీ ఈ ఫీల్డ్లోకి అంటే రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ కూడా హరాస్మెంట్స్ కావచ్చు, అంటే అడగవచ్చు, అవకాశాలు ఇవ్వాలంటే ఇచ్చిపుచ్చుకోవాలనే అవకాశాలు, ఇలాంటివి మీరు ఎలా చూస్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా మీకు చాలా కష్టాలు అనేది ఉంటాయండి. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి అందరూ తప్పుగానే మాట్లాడతారు, తప్పుగానే అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను చేసే ప్రాజెక్ట్స్ వావ్, వీళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కానీ ఇంత మంచి వాళ్ళ అనిపిస్తుంది. చాలా మంచి వాళ్ళు, ఎవరు దేని గురించి హరాస్ చేయట్లేదు. కానీ కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేయండి. ఎందుకు దాని గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు? అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేయండి. మీకు నచ్చలేదన్నప్పుడు పక్కన పెట్టేసేయండి. మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వర్క్ చేయండి. మీరు చెప్పండి, లేరా ఇండస్ట్రీలో మంచి వాళ్ళు? అంతటి ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్ళ గురించి ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళని నెగ్లెక్ట్ చేసేయండి, అందరూ నెగ్లెక్ట్ చేసేయండి. వాళ్ళు అలాంటి వాళ్ళు లేకుండా పోతారు. వాళ్ళని పట్టుకొని తిరిగితే ఎక్కువ అవుతారు కదా. మళ్ళీ చెడ్డవాళ్ళే మీకు టచ్ అయ్యి మంచి పాత్ర ఇస్తా అన్నారు అనుకో, ఏం చేస్తారు? ఆబ్వియస్లీ అండి, నాకు మంచి పాత్ర కావాలి అలా అని చెప్పి నేను నా ఎథిక్స్ని మర్చిపోయి నా ఎథిక్స్ని పక్కన పెట్టి కొన్ని చేయలేను. అలాంటప్పుడు ఆబ్వియస్లీ నేను ఇంకో దాన్ని వెతుక్కుంటా. ఇండస్ట్రీలో మన ఆఫర్స్ తక్కువ ఉన్నా, మూవీస్ తక్కువ ఉన్నాయా? మన ఇండియాలోనే అన్నిటికంటే ఎక్కువ మూవీస్ పర్ ఇయర్ రిలీజ్ అయ్యేది తెలుగు ఇండస్ట్రీ. అలాంటి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆఫర్లు తక్కువ, మూవీస్ తక్కువ, చాలా ఉన్నాయి, చాలా చేసుకుంటా నేను. చూసానండి, అందులో కొంచెం పరిధులు దాటినట్టు అనిపిస్తుంది అని కూడా టాక్. మరి ఆ సీన్ చూసారా మీరు? ఉన్నాయండి, ఆబ్వియస్లీ ఉన్నాయి. ఇప్పుడు ఏమనిపించలేదు? ఏమనిపించలేదు అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీతో అయితే వెళ్ళి ఎవరు చూడలేరు, మ్యాక్సిమం చూడలేరు. మీరు? లేదండి. ఫ్యామిలీతో అంటే ఎవరితో వెళ్ళారు మీరు సినిమాకు? నేను ఫ్యామిలీతో ఉండట్లేదండి, ఫ్యామిలీతో వెళ్ళలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్ళి చూడలేరు ఏమో, కానీ మరీ ఎక్కువ అయితే లేదు, కొంచెం ఉంది. ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంది, మరీ ఎక్కువ లేదు. కానీ దానికి మించిన స్టోరీ ఉంది కదా, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కదా అది. దాన్ని హైలైట్ చేయండి. సీన్ల గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం. అందరూ నెగిటివ్ని పట్టుకుంటారు, నెగిటివ్ వదిలేయండి. లైఫ్లో పాజిటివ్ని పట్టుకుంటే పాజిటివే కనిపిస్తుంది. నాకు యానిమల్ మూవీలో చాలా నచ్చింది అయితే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. బికాజ్ ఐ లవ్ మై ఫాదర్ కాబట్టి నేను ఆ మూవీని 2 times వాచ్ చేశాను. ఇంకొక 2 times అయినా వాచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. బికాజ్ ఫాదర్ ఎమోషన్ అనేది చాలా మందికి అలా హార్ట్కి టచ్ అయ్యేది. నా ఫాదర్ లేదు కాబట్టి నాకు ఇంకా చాలా ఎక్కువ ఉంది ఆ ఎమోషన్. ఆ మూవీలో చూస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ ఎమోషన్సే చూస్తున్నా, కానీ అవి వచ్చాయి ఇలా వెళ్ళిపోయి, అవి నాకు గుర్తు కూడా లేదు. మీరు ఏ సీన్ గురించి మాట్లాడుతున్నారని నాకు సినిమా చూడలేదు, అందరూ అంటుంటే చెప్తున్నాను. అవునా? నాకైతే ఏ సీన్ గురించి అయితే నాకు తెలియదు. అవన్నీ ఇలా పార్ట్ ఆఫ్ ద సినిమా లాగా ఇలా ఒక్కొక్కటిగా వెళ్ళిపోయాయి.
అవి కాదు అక్కడ కావాలని ఇరికిస్తున్నారు కొన్ని సీన్లు ఆ సినిమాల ఆడియన్స్ను తప్పించడానికి అని అంటారు కదా మరి. అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మనం ఏం చెప్పగలం, డైరెక్టర్ పెట్టాలనుకున్నప్పుడు పెట్టారు, కావాలని పెట్టారు, ఎందుకు పెట్టారు, అక్కడ సీన్ డిమాండ్ చేసిందో. మీరు సీన్ డిమాండ్ చేస్తే అంటే నోడుగా ఉంటుంది ఇష్టపడతారా? నో వే అండి, నో వే. నటన అన్ని చేయాలి నవరాసాలు అంటారు కదా మరి. అన్నీ చేయాలండి, దానికని న్యూడ్గా అయితే నేను ఒప్పుకోనండి. మీ పరిధి ఎంతవరకు? నా పరిధి నేను ఆ క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయగలను, అలాంటి ఎంత మంచి క్యారెక్టర్ అయితే ఎంతవరకు చేయగలను అంతవరకు నేను డైరెక్టర్తో డిస్కస్ చేసి అందరితో డిస్కస్ చేయ. మీరు ఎలాంటి కథలు ఇష్టపడతారు? నాకు ఆబ్వియస్లీ లేడీ ఓరియంటెడ్ నాకు చాలా చాలా ఇష్టం. లేడీ ఓరియంటెడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు నేను చూస్ చేసుకుంటాను. నాకు ఫ్యూచర్లో అయితే విలన్గా రోల్స్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఒక యంగ్ లేడీ విలన్ లాంటి రోల్స్ అయితే నాకు కావాలి. లైక్ వరలక్ష్మి శరత్ కుమార్, ఒకప్పుడు మన రమ్యకృష్ణ గారు నెగటివ్ లీడ్స్ చేసే నరసింహలో హీరోయిన్తో పాటు హీరోయిన్గా లేదండి. నాకు హీరోయిన్తో కంటే ఎక్కువ నాకు అలాంటి రోల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ అనమాట. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా ఆస్వాదించారు దాన్ని? ఫేమ్ వచ్చిందండి, కానీ ఇది నేను అనుకున్నంత పెద్ద స్టేజ్ కాదు. బిగ్ బాస్ ఈజ్ వన్ స్టెప్ ఫర్ మీ. ఇప్పుడు మనకి ఒక 100 మెట్లు ఉన్నాయనుకోండి, అది బిగ్ బాస్ అనేది 1 స్టెప్ ఫర్ మీ. నేను ఇంకా చాలా రీచ్ అవ్వాలి, దానికోసం నేను కష్టపడతాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను. నేను ఇండస్ట్రీలో లైక్ ఎప్పటికీ నేను చచ్చిపోయే వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎన్ని మూవీస్ వచ్చినా చేస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాను. నేను ఇండస్ట్రీలోనే ఉంటానండి, ఇక్కడే ఉంటాను, ఇక్కడే బతుకుతాను, ఇక్కడే చచ్చిపోతాను. అది మాత్రం ఫైనల్. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, దూరపు వాళ్ళు కావచ్చు, అబ్బా ఏముందిరా ఈ ఫిగర్ అన్నారు అనుకోండి, మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు అన్నిసార్లు కోప్పడాల్సిన అవసరం లేదు. నేను పాజిటివ్ పర్సన్ అండి, నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఇప్పుడు తను వచ్చి నన్ను హెరాస్ చేయకుండా నార్మల్గా చూసి మంచిగా ఉన్నారని చెప్తే నేను కూడా ఐ ఫీల్ హ్యాపీ ఓన్లీ. పాజిటివ్ తీసుకోవాలండి లైఫ్లో. ప్రతిదాన్ని నెగిటివ్ తీసుకోలేను. నేను నెగిటివ్ పర్సన్ అస్సలు కాదు. ప్రతి దాంట్లో కోప్పడి చిన్న దాంట్లో ఎలా లైక్ అలా అయిపోవడం కంటే మనం ప్రతి దాంట్లో పాజిటివ్ వెతుక్కోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పాజిటివ్నెస్ అనమాట. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం, పీస్ ఉండగలుగుతాం. ఇప్పుడు వాడు చెప్పాడని అలా నేను వెళ్ళి వాడిని తిట్టి కొట్టి గొడవ చేసి ఇది చేసి కేసులు ఇవంతా తిరగకుండా పాజిటివ్గా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతా అండి. ఇంకా తను ఏం చేయగలుగుతాడు? ఈయన ఇష్టపడాలంటే ఏం చేయాలి? నేను ఇష్టపడాలంటేనా చాలా కైండ్ హార్టెడ్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా అందరి ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ మనీ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ వాంట్ లైక్ లవ్లీ పర్సన్. నాకు ఎక్కువ ఎమోషనల్ బాండ్ కావాలి. మిగతా వాటి అన్నిటికంటే నాకు ఎమోషనల్ ఒక బాండింగ్ ఉండాలి ఆ పర్సన్. అప్పుడు నేను ఆ పర్సన్ని ఇష్టపడతాను. అవన్నీ అలా ఉన్నాయంటే నేను చూడాలి కదా. నేను నార్మల్ మీలో ఉన్నాయంటే అసలు ఓకే అండి, మాట్లాడతాను మీతో, ఫ్రెండ్ అవ్వచ్చు. మీరు ఒకవేళ రాకుమారుడు అంటే కళలు వస్తాయా అంటే ఇలాంటి వ్యక్తిని చేసుకోవాలనే విషయంలో కావచ్చు, అంటే డబ్బు అది ఇది? నాకు రాకుమారుడు అబ్బాయిలతో కళలు ఏం రావండి. నాకు ఇలాంటి వాడు కావాలి, అలాంటి వాడు కావాలని. నాకు వచ్చే కళలన్నీ నేను కెరియర్లో ఎదగాలి, ఇండస్ట్రీలో ఎదగాలి. ఐఎమ్ వెరీ మచ్ కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ అండి. సో నాకు ఎప్పుడు నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి రోల్స్ చేయాలి, నేను పెద్దగా ఎదగాలి, నేను మంచిగా ఫేమ్ తెచ్చుకోవాలి, స్టార్ అవ్వాలి, మంచిగా యాక్టింగ్లో పేరు తెచ్చుకోవాలి, అవార్డ్స్ తెచ్చుకోవాలి. నాకు ఇలాంటి కళ్ళు వస్తాయి. నేను పడుకున్నప్పుడు నేను ఏదో ఒక అవార్డు గెలిచినట్టు, ఏదో మంచి క్యారెక్టర్ చేసి మంచిగా ప్లే చేసి, నాకు నేషనల్ అవార్డు నుంచి ఆస్కర్ వరకు కళ్ళు వస్తాయండి. అన్ని జరగాలి అని కోరుకుంటాను. లేచిన అక్కడికి వెళ్తే కెరియర్ మీదనే ఉన్నారు. ఈయన స్ట్రెంగ్త్ ఏంది అసలు? ఈయన స్ట్రెంగ్త్ ఏంది అసలు? దేనికి భయపడతారు? నేనైతే దేనికి భయపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడను. నాకు ఏదంటే భయం లేదు. అండ్ నా స్ట్రెంగ్త్ నేనే అని చెప్తాను. బికాజ్ నా స్ట్రెంగ్త్ నేనే. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కానీ రాకముందు నుంచి కానీ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను నమ్ముకున్నది నన్ను మాత్రమే. నన్ను నమ్ముకున్నా కాబట్టి నేను పైకి ఎదుగుతాను కూడా. సో ఎవరి మీద డిపెండ్ అవ్వను. నేను నమ్ముకొని నేను నన్ను ప్రోత్సహించుకొని నేను లోలో ఉన్నా కూడా నన్ను నేనే ఇన్స్పైర్ చేసుకుంటాను. అద్దంలో చూసి ఇది కాదు కదా నువ్వు చేయాల్సింది, ఏడ్చుకుంటూ ఎందుకు కూర్చున్నావు, ఇది కాకపోతే ఇంకొకటి, ఈ ఆఫర్ రాలేదా, ఇప్పుడు ఇది పోయిందా చేతిలోంచి, పర్లేదు కానీ ఇంకొకటి వస్తుంది, దీనికోసం వెయిట్ చేయాలి, టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అని చెప్పి నేను లైక్ ప్రోత్సహించుకుంటా. సో నా సపోర్ట్, నా స్ట్రెంగ్త్ అంతా నేనే. బ్లాక్ డ్రెస్ చేసుకొచ్చారు ఇష్టమా? యా, ఆబ్వియస్లీ ఐ లవ్ బ్లాక్.
ఏ కలర్స్ అంటే ఇష్టపడతారు? నేను కార్లో కూడా బ్లాకే తీసుకుంటా. నాకు అన్నిట్లో కూడా బ్లాక్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఫ్యూచర్లో నేను హౌస్ కట్టుకున్నా కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్తోనే కట్టుకుంటాను. నేను కూడా బ్లాక్ వన్ చేసుకుంటారా? మేబీ బ్లాక్ ఇష్టపడ్డప్పుడు నాకు మనుషులు నేను ఎప్పుడు కలర్తో జడ్జ్ చేయనండి. మనుషులు నేను ఎప్పుడు కలర్, నా ఫ్రెండ్స్లో చాలామంది కూడా బ్లాక్ లైక్ కలర్ ఉన్నారు. సో దానికి అది తప్పనను, అది తప్పు కాదు. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయగలము? మనసు చూడాలి. అదే చూస్తారంట. ఆబ్వియస్లీ. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? నేను పడుకుంటాను. నాకు పడుకోవడం చాలా ఇష్టం. ఎంత గ్లామర్గా ఉన్నారు. నేనైతే మంచిగా నిద్రపోతా. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నిద్రపోదామని చూస్తా. హాలిడేస్ నాకు ఈ 196 కంట్రీస్ అయితే తిరగాలని ఉంది నాకైతే. బికాజ్ ఐ లవ్ ట్రావెలింగ్ అనమాట. నేను ఫ్రీగా లైక్ నాకు ఎప్పుడైనా ఎక్కువ టైం దొరికినా, నా దగ్గర డబ్బులు ఉన్నా ఫస్ట్ నేను వెళ్ళేది. నాకు ఇప్పుడు ఏదైనా ఈవెంట్ చేసి డబ్బులు వచ్చినా ఫస్ట్ ఒక ట్రిప్కి వెళ్తాను నేను. ఐ లవ్ ట్రిప్స్, లైక్ ట్రావెలింగ్ ఇష్టం అనమాట. నేను కొత్త కొత్త ప్లేస్లకి ట్రావెల్ చేస్తూనే ఉంటాను. నాకు ఈ ప్రపంచం అంతా చుట్టాలనే ఆశ ఉంది. అత్యాసనే అయినా కూడా నా ఆశ అది. వెంట తీసుకునే వస్తువు ఒంటరిగా వెళ్ళినప్పుడు? వెంట తీసుకునే వస్తువు కాన్ఫిడెన్స్ అండి. వస్తువు అంటున్నాను నేను. వస్తువు అవసరం లేదు నాకు. నేను అన్నీ లైక్ నాకు అప్పుడు కావాల్సినవి అన్నీ తీసుకెళ్తాను. షూస్, నేను ఎక్కువ చెప్పల్స్, షూస్ ఇవి వెళ్తే చెప్పులు తీసుకొని పోవచ్చుగా. చెప్పులు లేకుంటే జాగ్రత్త కోసం ఏం తీసుకుంటానని అంటున్నారు. కానీ నేను మామూలుగా మీకు ఇష్టపడ ఒక ఫోన్ అంటారు కొంతమంది, బుక్స్ అంటారు కొంతమంది, మనీ ఇంత తీసుకెళ్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ అంటారు. అలాగా నేను ఎక్కువ చెప్పులు క్యారీ చేస్తాను. నా సూట్ కేసులో సర్దుకునేటప్పుడు నేను చెప్పులు ఎక్కువ 4 జతలు పెట్టుకుంటాను నేను. ఇప్పుడు నార్మల్కి ఇది హిల్స్ వేస్తే ఈ డ్రెస్కి ఇది షూస్ కావాలి, దీనికి ఇది కావాలి, ఇవి పెట్టుకుంటే ఎక్కువ. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ ఎవరు తీసుకెళ్తారు? బాయ్ ఫ్రెండ్, మదర్, మమ్మీ? బాయ్ ఫ్రెండ్ అయితే లేదు, లేడండి. ట్రై చేసుకోవచ్చు. అట్లా నాకు కావాల్సిన క్వాలిటీస్ పర్సన్స్ ఎవరు దొరకలే నాకు. అసలు వెళ్ళాగానే ఇద్దరిని జోడి చేస్తారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని వేస్తుంటారు. అక్కడికేనా బిగ్ బాస్ ఉన్నది? ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 100 రోజులు అన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నేను నా సిచ్యువేషన్ చెప్తాను. నేను అక్కడ ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది. ఓకే, నేను అక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు చేసేవారు. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు లైక్ 100 days అందరూ నాకు రివర్స్లో ఉన్నారు. వాళ్ళందరూ నాతో గొడవ పడుతున్నారు. అప్పుడు నాకంటూ సపోర్ట్ ఉండే ఒక పర్సన్ సూర్య. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు సూర్య అనమాట. కానీ వచ్చిన తర్వాత అది లేదు యాక్చువల్గా మా ఇద్దరి మధ్య. లైక్ మా ఇద్దరిది లవ్ అని కూడా నేను చెప్పను, ఒక ఇష్టం ఉండే అంతే. సో అది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి ఒక పర్సన్తో ఇష్టం అనేది నార్మల్గా చాలా మందితో రావచ్చు, దాన్ని లవ్ కింద కూడా కన్వర్ట్ అవ్వదు కొన్నిసార్లు. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది. బికాజ్ 100 days ఒక ఇంట్లో ఉన్నప్పుడు జరగచ్చు. లవ్ని నమ్ముతానండి. లవ్ చాలా వ్యక్తులదంటారా, వ్యవస్థదంటారా? ఎవరిదైనా ప్రేమ అనేది చాలా గొప్పది. అది ఒక్కసారి అంటే లైక్ పుట్టిన తర్వాత దానికి అంత డెత్ ఉండదు అనమాట ప్రేమ పుట్టుకకి. యాక్చువల్గా లవ్ ఒకరి మీద నిజంగా పుట్టినప్పుడు వాళ్ళు అవతల వాళ్ళ పర్సన్ గురించి ఇచ్చే లైక్ ఎమోషన్, అటెన్షన్, కేర్, అది నాకు చాలా నచ్చిద్ది. కిస్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? రోజు నా ఫ్రెండ్కి ఇస్తూనే ఉంటానండి. అమ్మాయి తను నా క్లోజ్ ఫ్రెండ్, నాకు 17 years నుంచి ఫ్రెండ్. నేను తిరుపతి నుంచి లైక్ నేను తిరుపతిలో ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేసినప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండే. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినా కూడా చాలా ముద్దుల వీడియోలు వస్తాయి అమ్మాయిలకి. మేము అమ్మాయిలు ఇలా చీక్స్ మీద తెచ్చుకుంటూనే ఉంటాం, టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం. సో భయపడ్డ క్షణాలు ఏమైనా ఉన్నా మీ జీవితంలో? బాధపడ్డవంటే మా డాడీ చనిపోయినప్పుడు అంతే. దానికి మా డాడీ పోయినప్పుడు తప్ప ఇంకా దేనికి అంత ఎక్కువ నేను బాధపడలేదు. సంతోషపడ్డ క్షణాలు ఇది బాగా హ్యాపీ అనిపించింది నాతో చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు? నేను మాట్లాడుతున్నప్పుడు నేను అబద్ధాలు చెప్పలేను. నన్ను చూసినప్పుడు హ్యాపీగా లేరా మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఎలా హ్యాపీగా ఉంటాం? నేను అన్ని నీకు జరగాల్సినవే కదా. నేను హ్యాపీగానా? నేను ట్రిప్స్కి వెళ్తే హ్యాపీగా ఉంటానండి. నాకు ట్రావెలింగ్ ఇష్టం. నేను అదర్ కంట్రీకి వెళ్ళి కొత్త ప్లేస్ చూసినప్పుడు, వాటర్ ఫాల్స్, బీచ్, మౌంటైన్స్, స్నో ఇవన్నీ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. వాటితో పాటు నన్ను తీసుకెళ్ళండి, ఇంకా హ్యాపీగా ఉంటారు. వద్దులేండి. ఫుడ్ విషయంలో? ఫుడ్ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం. దానికి మించి ఇంకా అంతగా ఎక్కువ ఇష్టమైనవి ఏం లేవు. అంత వెజ్, నాన్ వెజ్? ఎక్కువ నాన్ వెజ్ తింటాను, కానీ నాన్ వెజ్ పర్టికులర్ కాదు, ఇష్టమే నాన్ వెజే కావాలి అని లేదు. స్మోకింగ్? నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదండి అవి.
అది కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ అస్సలు నాకు నచ్చవు. ఐస్ క్రీమ్స్, బర్గర్స్, పిజ్జాస్ నాకు నచ్చవు. సినిమాకి ఎప్పుడు వెళ్తుంటారు? నేను చెప్పగలరు. నైట్ అండి, సెకండ్ షోకి వెళ్తాను నేను ఎప్పుడు. ఆడియన్స్కి ఏం చెప్తారు? సో ఇంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ, నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ సార్ నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, అడిగిన ఒక రెండు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఆడియన్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్ ఆల్సో. థ్యాంక్ యూ గాయస్. ప్రపోజల్స్ వచ్చినాయి ఏమన్నా? నాకు ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలో అడిగినా చెప్పేది ఏంటంటే నాకు తక్కువ ప్రపోజల్స్ వచ్చాయి. బాగానే ఉన్నారు మేడం. నేను చదివింది గర్ల్స్ హై స్కూల్ అండి. కాలేజ్ బయట తిరగట్లేదు. మా ఇల్లు ఇప్పుడు ఇది ఇల్లు అనుకోండి, రోడ్ అవతల మా స్కూల్, 12th వరకు అక్కడే, +2 వరకు. ఇంకేముంటుంది? చెప్పలేదని బాధపడుతున్నారు? బాధ ఏం పడట్లేదు, ఐఎమ్ హ్యాపీనే. నాకు చాలా తక్కువ ప్రపోజల్స్ వచ్చాయి అంతే. ఒకటి తీసుకోండి, ఐ లవ్ యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.